గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా చాలా పరిణామాలు జరిగాయి ముఖ్యంగా ఈ 4-5 రోజులుగా. అందులో ముఖ్యంగా మనం ఎలా అంటే అమెరికాకు భారత్కు చాలా విడదీయరాని సంబంధం ఉంది, రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా. సో అలాంటి దాంట్లో అక్కడ ఒక H1B వీసాలది చాలా అసలు ట్రిగ్గర్ అవుతుంది చాలామంది భారతీయులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి. దానికి సంబంధించి ట్రంప్ రకరకాల నిబంధనలు, ఆంక్షలు అమలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చాలా ఆంక్షలు విధించాడు. వాటన్నిటినీ మొన్న అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేయడం జరిగింది. ఏదైతే $1,00,000 ఫీజును కూడా, ప్రతిపాదనను కూడా కోర్టు కొట్టివేసింది. ఇలాంటి అనేక విషయాలను మనతో మాట్లాడడానికి ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్టు మందడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి. నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు, అమెరికా కోర్టు, ఫెడరల్ కోర్టు మొన్న తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా చాలా భారతీయ టెకీలకు చాలా ఓటనిచ్చే విషయం అది. ఏదైతే $1,00,000 ఫీజును H1B వీసాల విషయంలో అది సో ఇది ఎట్లా ఉపయోగపడుతుంది భారతదేశంలో ముఖ్యంగా అమెరికాకి వెళ్ళాలని కలలు కంటున్న చాలామంది ఇండియన్లు, ముఖ్యంగా మన తెలుగు టెకీలకు ఈ తీర్పు అనేది ఎలా భరోసాని ఇస్తుంది అంటారు? అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వలసదారులని వీలైనంత వరకు అమెరికా నుంచి పంపించే వేయాలని రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టడంలో, దాంట్లో భాగంగా H1B వీసాలు సులభతరంగా పొందడానికి వీలు లేకుండా కఠినతరం చేయాలనే ఉద్దేశంతో మామూలుగా $185 ఒక అప్లికేషన్ పెడితే అయ్యేటువంటి పనిని $1,00,000 ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాతనే మేము యాక్సెప్ట్ చేస్తాము అని H1B వీసాలకు ఒక పెద్ద అడ్డుకట్ట వేశాడు. అయితే దీన్ని మామూలుగా ఎవరు కూడా డైరెక్ట్గా పే చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి కంపెనీలే డైరెక్ట్గా పే చేసే ప్రయత్నం వస్తున్నాయి. కానీ కంపెనీలు కూడా ఎందుకు చేస్తాయి? అవతలి వాడు $1,00,00,000 పే చేసేసి ప్రాసెసింగ్ ఫీజులోకి వెళ్ళాలంటే అవతల వాడు కోట్లు సంపాదించి ఇవ్వగలిగేటువంటి హై ఎండ్ జాబ్స్లో మాత్రమే కంపెనీలు ముందుకు వస్తాయి. సాధ్యం అవుతుంది. మిడిల్ లెర్నింగ్ ఎంట్రీ స్టేజ్లో మాత్రం అసలు సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. దీనికన్నా మనం అమెరికన్స్ని తీసుకోవడం మంచిది, అనవసరంగా బయట వాళ్ళని తీసుకోవడానికి ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టడం అనే ఉద్దేశంతో చాలామంది విత్డ్రా అయ్యే పరిస్థితి. ఉద్దేశం కూడా అదేనేమో, పెట్టడం వెనక ఉద్దేశం కూడా అదే. అమెరికన్స్కే జాబ్స్ ఇవ్వాలి, బయట వాళ్ళని పూర్తిగా డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాడు. సరే, దీనిలో కాంగ్రెస్ లోపల దీన్ని బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఒక సభలో ఇది ఓడిపోయింది. ఇంకొక సభకి వెళ్ళాలి, మళ్ళీ మొదటి సభ కూడా తీసుకురావడానికి వాళ్ళకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది అక్కడ ఆగిపోయి ఉంది. కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్. అవును. తర్వాత బోస్టన్ అనే స్టేట్ లోపల అక్కడున్న ఫెడరల్ కోర్టు మొన్న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో ఏం చెప్పిందంటే, ఇది ఫీజు లాంటిది, ఇది ఫైను. అంటే ఒక రకంగా ఫైన్ వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా మీరు వాళ్ళ దగ్గర సుంకాలు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇట్లా సుంకాలు, ట్యాక్సెస్కి ఇట్లా వసూలు చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఒప్పుకుంటే తప్ప, 2 సభల్లో నెగ్గి టోటల్గా బిల్ పాస్ అయితే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి బిల్ పాస్ కాలేదు కాబట్టి ఇది నెగ్గే అవకాశం లేదు. కాబట్టి ఇది ఇల్లీగల్ కింద నేను కొట్టేస్తున్నాను అని చెప్పి కేసు కొట్టడం జరిగింది. అయితే ఇదేంటంటే బోస్టన్ అనేది ఒక స్టేట్ మాత్రమే. ఈ స్టేట్ ఫెడరల్ కోర్టు అనేది దేశానికి మొత్తానికి వర్తించేటువంటి అవకాశం, జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు లాంటిది, అట్లాంటి ఒక రకంగా హైకోర్టు అనుకోండి. ఒక రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మిగతా రాష్ట్రాన్ని ఇట్లా వర్తించాలంటే ఇది మళ్ళీ పైకోర్టుకు దీన్ని అప్పీల్ చేసుకునే అవకాశం, రెఫరెన్స్ ఉపయోగపడుతుందేమో అంతే. ఇప్పుడు దీన్ని వెంటనే పైకోర్టుకు మూవ్ చేస్తున్నారు. రెండోది, కాంగ్రెస్లో కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్లో కూడా బిల్లు ఓడిపోయి కోర్టు కూడా చెప్పినా కూడా అమెరికన్ ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్తో కూడా తను కావాలనుకుంటే నెగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలాగా కాకుండా అమెరికా ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. అసలు జడ్జెస్ని పొలిటికల్ పార్టీలు నియమించుకుంటాయి, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు జడ్జెస్ని. ఎక్కడ మనకు మీరు ప్రపంచంలో ఇంకా ఏ దేశంలో మీరు చూడరు, అమెరికాలో తప్పది ఇంకెక్కడ సాధ్యం కాదు. జడ్జిని అంటే నీకు ఎవరు తెలిస్తే వాడిని జడ్జిగా నువ్వు పెట్టుకుంటావు. ఎలాంటి తీర్పు ఇస్తాడో మనం ఊహించవచ్చు. అసలు ఇప్పుడు ఈ జడ్జి కూడా, బోస్టన్ జడ్జి కూడా ఎవరుతున్నారు, బరాక్ ఒబామా టైం లోపల నియమించినటువంటి జడ్జి అవుతాను. సో అందుకే నెగిటివ్ వచ్చిండొచ్చు మేబీ. సో కాబట్టి ఏంటంటే వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి జడ్జి కాబట్టి ఆయన ఇచ్చాడు నెగిటివ్ అని చెప్పి అనుకుంటారు. ఇలాంటి విచిత్రమైనటువంటి జడ్జెస్, ఒక జడ్జి అంటే ఏంటి అంటే అనుభవం మీద వాటిలో దానికి ఒక న్యాయశాస్త్రం చేసి దానికి చేస్తే తప్ప
రాజకీయ నాయకులను నియమించుకునేటువంటి జడ్జెస్ ఏమిటి, వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పులు దాన్ని అమలుపరచడం ఏమిటి, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ మరి తప్పదు, అది అమెరికా ఇవాళ ప్రపంచాన్ని ఏలేటువంటి దేశం కాబట్టి దాన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే ఒకటి తీర్పు వచ్చినంత మాత్రంలో సంకలు కొట్టాల్సిన అవసరం కానీ దీనివల్ల ఏదో భారతీయులకు ఏదో వచ్చి పడిందని అనుకోవడానికి వీల్లేదు. ఒకసారి పైకోర్టుకు అప్పీల్ చేయగానే ఆటోమేటిక్గా కింది కోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ ఆగిపోతుంది, అది అమలు కాదు. సో అప్పుడు ప్రాసెస్ ఆటోమేటిక్గా ఫీజు గట్టిపోవాల్సిందే తప్ప జడ్జిమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే, ఫైనల్ కోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. లేదా కాంగ్రెస్ నుంచి అయినా అది పూర్తిగా దాన్ని వ్యతిరేకించిన పూర్తిగా రావాలని పరిస్థితి ఏర్పడుతుంది, అంటే ఇంకో సభలో కూడా అది వీగిపోయే పరిస్థితి రావాలి. రెండోది ఏంటంటే ఒక్క H1B వీసాకు సంబంధించిన సమస్య ఒక్కటే అయితే ఏదో రకంగా పరిష్కారం చేసుకుని బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్కటి కాదు, ఒకవైపున రేసిజం విపరీతంగా తయారై ఇండియన్స్ని విపరీతంగా నిన్నటికి నిన్న ఒక అబ్బాయిని మల్కాజ్గిరి అబ్బాయిని చంపారు, ఊరికే లేని చోట పిలిపించి అర్ధరాత్రి పూట కాల్చి పడేశారు పాపం అన్యాయంగా. తిట్టడం అసహించుకోవడం, అవును, వీళ్ళకి మన జెండాలు చింపేయడం, కాల్చేయడం, రకరకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్స్ అని క్లియర్ చెప్పేస్తున్నారు వాళ్ళు. ప్రపంచంలో ఇన్ని దేశాల్లో చైనీస్ మన ఇండియన్స్ కన్నా ఎక్కువ ఉన్నారు అక్కడ అమెరికా లోపల. వాళ్ళది ఫస్ట్, మనది సెకండ్. కానీ వాళ్ళ మీద మళ్ళీ ఏ రకమైనటువంటి లేదు, ఎందుకంటారు? ఎందుకంటే దే ఆర్ సైలెంట్ పీపుల్. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు సైలెంట్గా ఉండరు. ఎక్కడికి పోయినా సరే ఒక ఇంటికి 2-3 సంఘాలు పెట్టేస్తారు. తెలుగు సంఘాలు ఒకప్పుడు ఓన్లీ తానా అని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని ఉండేది, దాని నుంచి ఆటా అని అమెరికన్ తెలుగు అసోసియేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రతి స్టేట్కి ప్రతి టౌన్కి కనీసం 10, 15, 25 మినిమం తెలుగు సంఘాలు తయారయ్యాయి. మొత్తం తెలుగు సంఘాల సంఖ్య కొన్ని వేల మీద ఉంది ఇప్పుడు అమెరికా లోపల, థౌజండ్స్ మీద ఉంది. వీళ్ళు ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, ఇండియన్స్ని పట్టుకుపోయే ప్రయత్నం చేస్తారు, తెలుగు వాళ్ళని ఇక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, గొడవ చేస్తారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతారు. అమెరికా అధ్యక్ష పదవికి కూడా పోటీ పడదామని స్టేట్మెంట్ ఇచ్చారుగా మన వాళ్ళకు ఉన్నటువంటి ఇది. ఇంకోటి అక్కడ ప్రాపర్టీ పర్చేజ్ చేసేదంతా ఎక్కువ తెలుగు వాళ్ళు, ఎక్కువగా ఇండియన్స్ పర్చేజ్. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు అక్కడ రేట్లు అమాంతం పెంచేశారంట. కారణం ఏమిటంటే ఇప్పుడు మన దగ్గర ఒక ప్రాపర్టీ కొంటే మనకు ₹1 వడ్డీ కూడా రాదు. అవును, ₹1 వడ్డీ కూడా పడదు మనకు, కానీ అక్కడ ₹1.5 వడ్డీ పడుతుంది. అంటే బ్యాంకులో పెట్టుకుంటే వచ్చేదానికన్నా డబ్బు ఎక్కువ. ₹1.5 వడ్డీ అంటే మామూలు విషయం కాదు కదా. 18% ఇంట్రెస్ట్ మనకు వర్కౌట్ అవుతుంది. సో అదే ఇండియాలో పెడితే మనకు ₹1 వస్తుంది, 6% కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రాపర్టీ కాస్ట్ అక్కడ వాల్యూ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ₹1.5 ఇంట్రెస్ట్ ప్రతి నెల వర్కౌట్ అవుతుంది రెంట్స్ రూపంలో. కాబట్టి ప్రాపర్టీ తొందరగా రికవర్ అవుతుంది. అక్కడ బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ, 2%, 3%, 4% కన్నా పెంచదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వీటికి కూడా ప్రాపర్టీస్ కూడా విపరీత ప్రాపర్టీస్ మాత్రం వాళ్ళు బయటకు వదిలేశారు, దానివల్ల ప్రాపర్టీకి వస్తుంది. అది గ్రహించి ఇండియాలో ప్రాపర్టీ కొనేదానికన్నా అమెరికాలో ప్రాపర్టీ కొనడం బెటర్ అనే ఉద్దేశంతో ఇండియన్స్ అంతా ప్రాపర్టీస్ కొనేశారు. అక్కడ రియల్ ఎస్టేట్ లో కూడా మన వాళ్ళు ఎక్కువ మంది, చాలా ఎక్కువ ఉన్నారు. 100 ఎకరాలు కొనేశారు. ప్రాపర్టీ రేట్లు పడిపోతున్నాయి అక్కడ. ఎందుకు పడిపోతున్నాయంటే ఇండియన్స్ అంతా బయటకు వచ్చేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విపరీతంగా అమ్మకాలు పెట్టేశారు, ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఒక్క H1B వీసా ఒక బోస్టన్ ఫెడరల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రంలో ఇండియన్స్ అంతా కూడా ఇక చంకలు బట్టి చచ్చుకొని ఇక మాకు బ్రహ్మాండంగా H1B వీసాలు వస్తాయని ఆశపడాల్సిన అవసరం లేదు. ఒక H1B వీసానే కాదు, రకరకాల పద్ధతుల లోపల డిస్కరేజ్ చేసుకుంటూ మన వాళ్ళ మీద వీలైన కేసులు పెట్టేసేసి వీళ్ళంతా బయటికి పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సహించి భరించి అక్కడ ఉండడం చాలా కష్టం. ట్రంప్ ఉన్నంతకాలం అక్కడ ఇండియన్స్కి ఏమాత్రం భద్రత లేదు. ట్రంప్ వెళ్ళిన తర్వాత వచ్చేవాడు కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు వస్తే తప్ప, ట్రంప్ని అనుసరించి వచ్చేటువంటి వాడు ఎవరైనా వస్తే మాత్రం ఇక ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అవుతుంది. ఇండియన్స్ వీలైనంత వరకు అక్కడ 100% సెటిల్ అయిపోయి సిటిజన్షిప్ వచ్చినటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు బయటికి రావడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందువల్ల H1B వీసా గురించి ఒక కోర్టులో వచ్చిన ఫెడరల్ కోర్టులో వచ్చిన ఒక జడ్జిమెంటు పెద్దగా అంత గొప్పగా మనకు ఉపయోగపడే విషయం అయితే కాదు అని మనం చెప్పగలుగుతాం. సార్, ఇంకోటి బంగ్లాదేశ్ నిరసనల సెగ మన భారత్కు లింక్ అవుతుంది. అసలు బంగ్లాదేశ్లో నిరసనలు చేసేవాళ్ళు మమతా బెనర్జీ సీఎంగా ఉండాలి వెస్ట్ బెంగాల్ కానీ స్లోగన్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మనకు తెలియదు. ఆమె ఒకవైపు తన పార్టీ అంతా మట్టి కొట్టుకుపోయి, ఆమె ఎమ్మెల్యేలు పక్కకి వెళ్ళిపోయి, ఎంపీలు పక్కకి వెళ్ళిపోయి, రాజ్యసభ మెంబర్లు సపరేట్ అయిపోయి, ఆమె ఆల్మోస్ట్ ఆల్ ఒంటరి అయిపోయి ఆమె ఒకవైపు ఉంటే, ఇదే బంగ్లాదేశ్లో ఆమె సీఎం కావాలని నినాదాలు వస్తున్నాయి అనేది ఇది ఏంటి అసలు? అంతకి బంగ్లాదేశ్ నుంచి వలసలు ఇండియాకి సుమారుగా 3 కోట్ల మంది సుమారుగా వచ్చినట్టుగా వార్త. 30 లక్షలు కనీసం ప్రతి సంవత్సరం వచ్చినట్టుగా ఈ 15 సంవత్సరాల లోపల సుమారుగా 4 కోట్ల పైనే వచ్చి ఉంటారనేది ఒక వార్త.
కనీసం 3 కోట్లన్నా ఉంటారని ఖచ్చితంగా చెప్పగలిగిన పరిస్థితి. వీళ్ళని రావడానికి పూర్తిగా సహకరించి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వానికి అన్ని రకాలుగా భద్రత చేకూర్చి వాళ్ళను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడానికి మమతా బెనర్జీ ప్రయత్నం చేసింది. కానీ కారణం ఏంటంటే కమ్యూనిస్టుల్ని ఎదుర్కోవడానికి తను ఒక మార్గంగా ఎంచుకున్నది. అప్పుడు కమ్యూనిస్టు ప్రాబల్యం విపరీతంగా ఉన్న రోజుల్లో తను వచ్చింది కాబట్టి ఆ కమ్యూనిస్టులు పూర్తిగా అనగదొక్కాలంటే అక్కడ ఉన్న వాళ్ళకన్నా బయట, ఎందుకంటే ఎక్కువగా బెంగాలీస్ కొంచెం శాంతి కాముకులు, అంత ఎక్కువగా ఉద్రేకానికి వెళ్ళరు వాళ్ళు. తర్వాత ఒకసారి ఎవరైనా ప్రభుత్వంలోకి వస్తే కమ్యూనిస్ట్ పార్టీని 3.5 దశాబ్దాలు దాదాపుగా వాళ్ళు భరించారు. అదే రకంగా కాంగ్రెస్ అంతకుముందు 20-35 సంవత్సరాలు కాంగ్రెస్ను భరించడం జరిగింది. మమతా బెనర్జీని కూడా 15 ఏళ్ళు బాగా భరించారు. ఎట్లాగే ఇప్పుడు బీజేపీ వచ్చింది, ఇది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఈ పరిస్థితుల లోపల తను ఓటు బ్యాంకు పెంచుకోవడానికి బంగ్లాదేశీయులు సరిహద్దు, ఎందుకంటే అప్పుడు సరిహద్దుకు, అందుకే ఆవిడ ఏంటంటే సరిహద్దులో నేను ఫెన్సింగ్ చేస్తానంటే కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు చేయడం మొదలు పెట్టారు. ఆల్రెడీ చాలా విపరీతంగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. తను ఒప్పుకోలేదు. అన్నేళ్లలో ఎప్పుడు కూడా ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, భద్రతా దళాలకు ఎప్పుడు కూడా అప్పచెప్పడానికి ఒప్పుకోలేదు. కాబట్టి ఏమైందంటే అక్కడ ఫెన్సింగ్ చేయడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఫెన్సింగ్ చేయలేదంటే వాళ్ళు రావడానికి ఓపెన్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఫెన్సింగ్ చేయలేదు. ఎందుకంటే అన్ని 100 కిలోమీటర్లని ఒకేసారి కాపు కాయడం చాలా కష్టం. ఇక్కడ నుంచి అక్కడికి పోయే లోపల ఎవరు జారుకొని ఒక గ్రూప్ లోపలికి వచ్చేసేసి ఇట్లా గ్రూపులు వస్తూ ఉన్నాయి. కొన్ని లోపల నుంచి సొరంగాల మార్గాల నుంచి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. సరే, ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ మొత్తం మీద బీజేపీ వచ్చేసింది. వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లందరినీ బయటకు పంపించేస్తున్నారు. రోజు కొన్ని వేల మంది వెళ్ళడానికి మొత్తం ఉద్యుక్తులు అవుతున్నారు. ఆల్రెడీ ప్రయాణం మొదలైంది. కొన్ని లక్షల మీదనే ఇప్పటికీ వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరిని ఏరి బయటకు పంపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడున్న బెంగాల్ సుడేందు నాయకత్వంలో ఉన్నటువంటి. సో ఈ పరిస్థితులు నడుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ రాడికల్ సంస్థలు కొన్ని ఉన్నాయి, కొన్ని మిలిటెంట్ సంస్థలు ఉన్నాయి. ఈ మిలిటెంట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే బంగ్లాదేశ్ లోపల వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేయడం వల్ల వీళ్ళకి మరి ఉద్యోగాలు, వసతి అవకాశాలు ఏమీ లేవు. అన్ని వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఊళ్ళల్లో ఏమైనా ఉన్నాయని వెతుక్కోవాల్సిన పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు, ఉన్న వాళ్ళకే బతుకు తెరువు సరిగా లేదు. బంగ్లాదేశ్ పేద దేశం అని మనకు తెలిసిన విషయం. ఇప్పుడు ఈ 2-3 కోట్ల మంది 4 కోట్ల మంది ఒకేసారి ఒకవేళ వచ్చేస్తే బంగ్లాదేశ్లో పరిస్థితులు చాలా ఘోరంగా తయారవుతాయి. ఉన్న వాళ్ళ పరిస్థితులు పోతాయి, కొత్త వాళ్ళకు కూడా పరిస్థితులు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళని వీలైనంత వరకు అక్కడే ఉంచాలి. అంటే ఎవరు ఉండాలి అక్కడ? మమతా బెనర్జీ ఉండాలి. కానీ ఇది సాధ్యం కాదు. కాబట్టి మమతా బెనర్జీ మళ్ళీ తిరిగి సీఎంగా రావాలి అని ప్రొటెస్ట్లు బంగ్లాదేశ్లో చాలా వీడియోస్ కూడా దీని మీద చాలా విచిత్రం కదా అసలు. ఎలా వస్తుంది ఆమె? అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏమంటారు, ఇది కూడా ఇది బంగ్లానే అది బంగ్లానే. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ కాబట్టి అందరూ బెంగాలీ మాట్లాడతారు. బంగ్లాదేశ్లో వాళ్ళు అదే మాట్లాడతారు, ఇక్కడ వాళ్ళు అదే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు అది మాదే ఇది మాదే, కాబట్టి మేమందరం ఒకటేగా ఉండాలి. అంటే మాకు మమతా బెనర్జీ తిరిగి సీఎంగా రావాలి, ఆమెను రప్పించడానికి మేము ఏమైనా చేస్తాం, అవసరమైతే మేము ఆక్రమించుకుంటాం, మేము పూర్తిగా బెంగాల్ ఆక్రమించేసుకొని పూర్తిగా మేము మాకు సంబంధించిన మిలిటరీస్ అందరికి పంపించేసి మేము ఆక్రమించేసుకొని మమతా బెనర్జీని తిరిగి అక్కడ కూర్చోబెడతాం. భారత్ ఏమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నారా? వాళ్ళు అంత ఈజీగా వాళ్ళను ఆక్రమించేకి వదిలేరు. వీళ్ళకి ఏంటంటే సపోర్ట్ మళ్ళీ ఒకవైపున చైనా నుంచి కొంత సపోర్ట్ ఉన్నట్లు లెక్క, అట్లాగే పాకిస్తాన్ సపోర్ట్ వీళ్ళకి, బంగ్లాదేశ్ పరిస్థితి, అమెరికా సపోర్ట్ కూడా కొంత ఉంటుంది ఉండొచ్చు. ఇవన్నీ కూడా తొలికి పుచ్చుకొని రోజు రోజుకు ఈ మిలిటెంట్స్ యొక్క ప్రొటెస్ట్ ఎక్కువ అవుతున్నాయి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి, చాలా విచిత్రమైనది. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మమతా బెనర్జీ చేసింది ఖచ్చితంగా, ఈమె చేసిన పని ఇప్పుడు అందరికీ బయటట్టుగా తెలుస్తోంది. ఎట్లాగా ఈ ముస్లిమ్స్ని, బంగ్లాదేశ్ ముస్లింని ప్రోత్సహించినట్టుగా, వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేసి పిలిచినట్టుగా, తనే పెద్దపీట వేసినట్టుగా, తనే వాళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ అన్ని కార్డులు ఇప్పించేసేసి వాళ్ళకి పని ఇప్పించేసేసి వాళ్ళని బంగ్లాదేశ్లో అంతర్భాగంగా చేసి తన గెలుపు కోసం వాళ్ళని వాడుకున్నది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యేట్టుగా చేస్తున్నారు. ఇది ప్రభావం ఇంకా బంగ్లాదేశ్ మీద, మన వెస్ట్ బెంగాల్ మీద బాగా ఎక్కువ పడుతుంది. ఎందుకు పడుతుందంటే ప్రజలు వెంటనే నైతికంగా కూడా ఆలోచిస్తారు కదా. ఇది ఒక కానీ ఇప్పుడు సర్తో వాళ్ళని ఏరేయడం అనేది సాధ్యమవుతుందా? అలా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు 90% ఏరేసినట్టుగా తెలుస్తుంది. 90% ఏరేస్తారు. సో కొంతమందిని వెళ్ళిపోమని కూడా చెప్పినట్టున్నారుగా, టైం ఇచ్చి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు లక్షల మీద వెళ్ళారు, ఇప్పుడు లక్షల మీదనే వెనక్కి వెళ్ళారు. ఒక 5-6 లక్షల మంది ఇప్పటికే వెళ్ళిపోయినారు. రోజు 10,000 మంది 20,000 మందిని పంపిస్తున్నారు. అంటే గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు. వెరీ గుడ్. వీళ్ళని తీసుకెళ్లి అక్కడ దాకా తీసుకెళ్లి వదిలేయడం కూడా వీళ్ళే చేస్తున్నారు. పోలీసులు పెట్టేసేసి వాళ్ళని తీసుకెళ్లి దాన్ని బయట పంపించేసి దాకా కంప్లీట్గా వాళ్ళ లోపలికి పంపించేసి వాళ్ళ బంగ్లాదేశ్లో సరిహద్దులు వదిలేసి వచ్చేస్తున్నారు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి.
ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే ఒక 6 months 1 year లోపల మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. అంటే అంటే వెస్ట్ బెంగాల్ మీద కొంత బరువు తీరుతుంది, ఎందుకంటే వాళ్ళు వచ్చి మరి వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ వెతుక్కోవడం, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలాగూ కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 2-3 కోట్ల మంది వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. 2-3 కోట్ల మందిని 2 కోట్ల మందిని ఖాళీ చేయించారనుకోండి, ఆ 2 కోట్ల మందికి ఉన్నటువంటి అక్కడ స్థలాన్ని వీళ్ళు ఆక్రమించుకునే అక్కడ ఉంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పనిచేసే పనులు వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. మన అవకాశాలను కొలగొట్టినట్టే కదా, అవకాశాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల లోపల బంగ్లాదేశ్కి సరి అయినటువంటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మిలిటెంట్ అయినా ఎవడైనా సరే ఈ దేశం గురించి మాట్లాడడానికి వీళ్ళనేది ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఆ రకమైన చర్యలు ఏం చేయలేదు. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే సైలెంట్గా జనాన్ని బయటికి పంపించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నం పూర్తి అయిన తర్వాత కానీ మరి ఏమైనా ఈ లోపల ఏమైనా డెసిషన్ తీసుకుంటారో తెలియదు. కానీ మిలిటెంట్స్ మాత్రం రోజు రోజుకు అక్కడ బాగా విపరీతంగా పెరుగుతున్నారు, గ్రూపులు పెరుగుతున్నాయి, ఎక్కువ మంది అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ రకమైన ప్రొటెస్ట్ అక్కడ కనబడుతుంది, వీడియోల రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి. ఇది మాత్రం వాస్తవమైన విషయం. సరే, ఇంకోటి ఎలాన్ మస్క్ ఒక కామెంట్ చేశాడు. భారత్లో జనాభా సంబంధించిన కామెంట్ ఏంటంటే, జనాభా తగ్గిపోతుంది భారత్లో రాను, ఇది భవిష్యత్తులో భారత్కు ముప్పుగా పరిణమించిందనేటువంటి కామెంట్ చేశాడు. అసలు ఏ కాంటెస్ట్లో ఎలాన్ మస్క్ ఇండియాలో పాపులేషన్ మీద కామెంట్ చేశాడు? దాంట్లో నిజం ఎంత అసలు? ప్రపంచ దేశాలు మనం పరిశీలిస్తే ఇవాళ జపాన్ కానీ చైనా కానీ చాలా దేశాలు మోర్ దెన్ 60 కంట్రీస్ లోపల వృద్ధుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది, చాలా ఎక్కువ పెరిగిపోయింది. యువకుల సంఖ్య చాలా తగ్గిపోతుంది, జనాల సంఖ్య ఇంకా తగ్గిపోయింది. అవును. ఈ పరిస్థితులు కంటిన్యూ అయితే ఇప్పుడు జపాన్లో పరిస్థితి ఏంటంటే పిల్లల్ని కనమని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రోత్సాహ బహుమతులు కూడా పెడుతున్నారు. ఇప్పుడు చైనాలో కూడా అదే, ఒక బిడ్డను కంటేనే ఇంత ముందు మీకు ఇన్ని ఇచ్చేవాళ్ళు, ఈ అవకాశాలు ఇచ్చేవాళ్ళు, 2వ బిడ్డ పుడితే ఇవన్నీ మీరే అడిషనల్గా కట్టాలని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు 2వ బిడ్డ పుడితే 3వ బిడ్డ పుడితే మీకు ఇంత ఇస్తామని చెప్పి వాళ్ళే ముందుకు వస్తున్నారు. అయినా కూడా కరణానికి ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారు ఈ మధ్య స్కీమ్, ఇప్పుడు మొదలు పెట్టారు. ఇవి ఎంత ఎందుకు జరుగుతుందంటే పరిస్థితి ఇవాళ దేశం లోపల ఆర్థిక పరిస్థితులు ఎంత గొప్పగా ఉన్నాయి, దేశం ఎంత గొప్పగా సంపద కలిగి ఉంది అనేటువంటి దానికన్నా దేశంలో యువశక్తి ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఇవాళ యాజాన్ టుడే ప్రపంచం లోపల భారతదేశం ఒక్క దగ్గరే మిగతా దేశాలు అన్నిటితో పోల్చినట్టయితే యువశక్తి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన జనాభా ఎక్కువ, దీంట్లో యువకులు ఎక్కువ. కానీ ఇప్పుడు జనన మరణాల రేటు మనం జననాలు చూసుకున్నట్టయితే యాక్చువల్గా భారతదేశం లోపల ఇప్పుడున్నటువంటి యువకుల్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే 2.1% మనకు కావాలి. అంటే ఒక ఇంటికి 2 కన్నా ఎక్కువగా, అంటే యావరేజ్గా ముగ్గురు ఉండాలి. యావరేజ్గా ముగ్గురు, ఇద్దరు, కొంతమంది ఇద్దరు ఉంటే కొంతమంది ముగ్గురున్న రెండింటి మధ్యలో అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 2.1% ఉండాలి కంపల్సరీగా. కానీ మన దగ్గర 1.9% మాత్రమే ఉంది. అది కూడా యావరేజ్గా 1.9%. అదే మీరు కేరళ తీసుకున్నట్టయితే 1.2% ఉంది. అదే తమిళనాడు తీసుకుంటే 1.4% ఉంది. సో దక్షిణ భారతదేశం అంతా చాలా తక్కువ ఉంది. బీహారు కొంచెం ఎక్కువ ఉంది, 2.9 దాకా ఉంది బీహార్. ఒకప్పుడు మీరు తీసుకుంటే 2005 అట్లా టైంలో తీసుకుంటే మీకు 5.8% దాకా వచ్చింది భారతదేశంలో జనాల రేటు. కానీ రోజు రోజుకి పిల్లల్ని పెంచడంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, రెండోది వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు, తర్వాత వాళ్ళని అసలు మెయింటైన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనులు, ఇవన్నీ చూసిన తర్వాత బిడ్డల్ని తగ్గించుకోవడం చాలా మంచిది అనేది ఒక ఆలోచనకు వచ్చింది. స్త్రీలు ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన కోసం పాటుపడడం, వాళ్ళు బయటికి వెళ్ళడం, వాళ్ళు కూడా మగాళ్ళతో పోటీ పడడం, వీటి వల్ల ఏమవుతుందంటే బిడ్డల్ని పోషించడానికి, బిడ్డల్ని చూసుకోవడానికి కావాల్సిన సమయం కూడా ఇవ్వలేకపోవడం వల్ల మొత్తం మీద టోటల్గా జనాభా రోజు రోజుకి తగ్గడం. దీనికి తోడుగా జనాభా ఎవరైతే నియంత్రణ చేసుకుంటారో వాళ్ళకి బహుమతులు ఇస్తామని ప్రోత్సాహాలు ఒకప్పుడు ప్రకటించడం వల్ల జనాభా ఎక్కువ అవడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటని బాగా ఇటు ప్రభుత్వాలు, తర్వాత అట్లాగే మేధావులు బాగా అవగాహన కల్పించడం వల్ల వీటన్నిటి ఫలితంగా ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దని రాసేవాళ్ళు, ఇద్దరు కాదు ఇప్పుడు ఒకరే హద్దు అని మళ్ళీ ఆ స్లోగన్ వచ్చేసింది పరిస్థితి. కాబట్టి మళ్ళీ ముగ్గురు లేదా నలుగురు అనే వచ్చింది. అవును, ఇలాంటి పరిస్థితుల లోపల భారతదేశం కూడా ఈ 1.9 కంటిన్యూ చేసినట్టయితే కొద్ది కాలం తర్వాత మిగతా ఏదైతే ఇప్పుడు వృద్ధుల సంఖ్య బాగా పెరిగిన దేశాల మధ్యలో ఇది కూడా చేరిపోయే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే వృద్ధులు పనిచేయలేరు, వాళ్ళ వల్ల ఉత్పాదక ఏముండదు, ఉత్పాదక లేనప్పుడు ఏమవుతుంది, కూర్చొని తినడమే జరుగుతుంది. వాళ్ళ రోగాలు, రోస్టులు, హాస్పిటల్స్ దానికోసం ఎక్కువ ఏర్పడడం, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా అంటే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది, ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది, దేశ సంపద తగ్గిపోతుంది, దేశం చివరికి పేదరికంలోకి నెట్టివేయబడుతుంది, చివరికి పనికిరాని దేశంగా వచ్చే అవకాశం ఉంది.
జపాన్ లాంటి గొప్ప అభివృద్ధి చెందిన దేశం ఇప్పుడు ఆ స్థాయికి దిగజారిపోయే పరిస్థితి కనబడుతుంది. చైనా కూడా నెక్స్ట్ పొజిషన్లో ఉంది నాకు చెప్పాలంటే. వాళ్ళు కూడా పెంచుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు కానీ సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఇలాగా పిల్లల్ని పుట్టించే అవకాశం లేదు కదా. పిల్లలు అనేటువంటి వాళ్ళు తల్లి తండ్రి ఇద్దరి ఆలోచన ప్రకారంగా పుట్టాల్సిన వాళ్ళే కానీ బలవంతంగా పుట్టించే అవకాశం లేవు. ఎలన్ మస్క్ ఏం చేశారంటే ఈ మధ్య భారతదేశం ఒక రిపోర్ట్ బయటికి తీసింది. అంటే ఇప్పుడు 2025 లోపల మొత్తం ఇప్పుడు దాకా ఉన్న జనాభా లోపల జనమరణాలు మొత్తం తీసి యాక్చువల్గా ఉండాల్సిన రేట్ ఏంట ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం టోటల్గా ఈ యువశక్తి ఇలాగే ఉండాలంటే 2.1% ఉంటే తప్ప మనకు సాధ్యం కాదు. కానీ ఇప్పుడు మొత్తం మా జాతీయంగా చూసుకున్నట్టయితే నేషనలైజ్లోనే మాకు 1.9 మాత్రమే ఉన్నాం మేము అనే విషయం మనమే వ్యక్తం చేశాం బయటికి. ఈ రిపోర్టు ఆధారంగా ఎలన్ మస్క్ ఇప్పటిదాకా భారతదేశం నెంబర్ 1 ఛాంపియన్గా ఉంది యువశక్తి లోపల. మిగతా దేశాలన్నిటికన్నా ఎక్కువ యువకులు ఉన్నటువంటి భారతదేశం కాబట్టి భారతదేశం మిగతా దేశాలతో పోటీపడి అగ్రగామిగా నిలబడుతుందనేటువంటి నమ్మకం విశ్వాసాన్ని కలిగించింది. కానీ భారతదేశం కూడా ఇప్పుడు ఉన్నటువంటి 1.9% ప్రకారం వెళ్తే అతి కొద్ది సంవత్సరాల్లోనే ఇది కూడా మిగతా దేశాలతో పాటుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది డేంజర్ బెల్స్లో ఉంది. కాబట్టి మీరు యువశక్తిని నమ్ముకోవాలి అనుకుంటే ఇక్కడ పెంచుకోవాలి, లేకపోతే మిగతా దేశాల స్థాయిలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఎలన్ మస్క్ మనకు హెచ్చరిక చేశాడు. ఈ హెచ్చరికను పాటించిన దీనికన్నా ముందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొదలుపెట్టింది. వాస్తవంగా భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొదటి స్టార్ట్ అయింది. ప్రోత్సాహకాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా చాలా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని చూసి మిగతా రాష్ట్రాలు కూడా స్టార్ట్ చేయాలి. చేయకపోతే మాత్రం 140లో ఉన్నప్పుడు 1,46,00,000 మంది ఉన్నారు, మనకు 146 crores ఉన్నారనేది ఇప్పుడు మనం చెప్తున్న మాట. అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ లెక్కలు జనాభా లెక్కలు పూర్తయితే 146 కోట్లు తేలుతుందనేది మినిమంలో మినిమం ఒక లెక్క. 146 కోట్లు ఉంది కదా, ఇంత జనాభా ఉన్నప్పుడు ఇంకా కొత్త జనాభా మనకి ఎందుకని అనుకుంటే ఈ 146 కోట్లు ఇట్లాగే కంటిన్యూ అయితే వృద్ధులు పెరిగిపోతారు, యువకులు తగ్గిపోతారు. చివరికి మనం ఉత్పాదకత లేనటువంటి దేశంగా తయారు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సైన్యంలో జనం వీళ్ళు పనికిరారు, ముసలి వాళ్ళు సైన్యంలో పనికిరారు, అట్లాగే యంత్రాలు పనిచేయడంలో పనికిరారు, బరువులు మోయడంలో పనికిరారు. చివరికి ఏమవుతారంటే వాళ్ళు కూర్చొని తినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేశం నిర్వీర్యం అయిపోతున్న భయాన్ని బాధను కలిగజేస్తూ భారతదేశం తొందరగా కనువిప్పు కలిగి మీరు మేల్కోనండి అనేటు ఒక మేల్కొల్పు కూడా కలపడానికి అక్కడ ఎలన్ మస్క్ చేసినటువంటి ఒక ప్రయత్నం. సార్ ఇంకోటి ఈ మధ్య బాగా వినిపిస్తుంది, భారతీయ మిలియనీర్లు SSS ఫార్ములా SSS ఫార్ములా అని ఒకటి పట్టుకున్నారు. అసలు ఏంటి ఆ ఫార్ములా ఏంటి? నిజంగానే ఆ ఫార్ములా ఫాలో అయితే వెల్త్ అనేది సంపద సృష్టి అనేది నిజంగా జరుగుతుందా? అసలు ఏంటి ఈ SSS ఫార్ములా ఏంటి? ట్రిపుల్ ఎస్ అనేటువంటి ఒక ఫార్ములా కొంతమంది మేధావులు దీన్ని బయటికి తీసుకొచ్చారు. ఓకే, సెల్ఫ్ టాక్ మొట్టమొదట ఫస్ట్ ఎస్కు సెల్ఫ్ టాక్ అనేది, రెండో ఎస్కి సెల్ఫ్ ఇమేజ్ అనేది, మూడో ఎస్కు సెల్ఫ్ కమాండ్ అనేది. ఓకే, అంటే ఒక మనిషి నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు ఊహించుకో, నిన్ను నువ్వు బిల్డ్ చేసుకో అనేది. ఒక మనిషి గొప్పవాడు కావాలనుకుంటే, ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటే చిన్నప్పటి నుంచే తన లోపల ఒక మార్పు రావాలి. ఓకే, మొట్టమొదటి సెల్ఫ్ టాక్. చాలామంది చేసే పని ఏంటంటే అసలు మన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ మన చుట్టూ ఉండే సమాజం అంతా కూడా నెగిటివ్ టాక్ ఎక్కువ ఉంటుంది మనకు. ఇది చేయొద్దు, అది ముట్టుకోవద్దు, అది పట్టుకోవద్దు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని మనకు రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. అంటే మనల్ని ప్రోత్సహించేదానికన్నా ఎక్కువ భాగం వెనక్కు లాగడానికి ఎక్కువ జరుగుతుంది విషయాలు. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు భయపడతారు, ఏమాత్రం కూడా కింద పడుతున్నామో, కింద పడిపోతాడేమో, లేచి నడవబోతుంటే అయ్యో కింద పడతాడని పట్టుకొని ఇట్లాగా మనల్ని మన మీద మనకు నమ్మకం ఏర్పడి మన మీద కాన్ఫిడెన్స్ ఏర్పడేటువంటి సిచ్యువేషన్ కన్నా కూడా మనల్ని వెనక్కి తోసేందుకు, మనకు వెనక్కి లాగేందుకు ప్రయత్నం చేసేటువంటి విషయాలే ఎక్కువ ఉంటాయి. ఏదైనా సరే మనం ఏదైనా చేస్తే కూడా వీడు అమ్మో నాకు చెప్పకుండానే చేస్తున్నాడే అనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది. పెద్దరికం ఇవ్వాలనే కొద్ది నన్ను అడిగే చేయాలనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి రకరకాలుగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆ నెగిటివ్ టాక్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా వీడిలో ఏమవుతుందంటే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు కూడా వెనక్కి పట్టి లాగే పరిస్థితి పడుతుంది. నేను చేయగలనో లేదో, నాకు సాధ్యమవుతుందో లేదో, ఇప్పటిదాకా నన్ను అందరూ కూడా చేయలేనే అంటున్నారు కదా, నేను ఎలా ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఒక భయంతో కూడుకున్నటువంటి ఒక సెల్ఫ్ టాక్ అనేటువంటిది దాంట్లో ఉంటుంది. కానీ ఆ సెల్ఫ్ టాక్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజంగా ఏదైనా గోల్ సాధించాలంటే, ఒక కోటీశ్వరుడు కావాలన్నా, ఒక గొప్పవాడి కావాలన్నా, ఒక గొప్ప వ్యక్తి కావాలన్నా, గొప్ప విజయాలు సాధించాలన్నా నీలో మొట్టమొదట నీ మీద నీకు నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకంతో ఏంటి, విశ్వాసంతో నువ్వు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో నెగిటివ్ మాటలు తీసేసి పాజిటివ్ మాటల్లోకి రావాలి. నువ్వు ప్రతి మాట పాజిటివ్గానే ఉండాలి. నేను చేయగలను, నేను సాధించగలను, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు. ఎదుటి వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయాలి, తనలో కూడా తను కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ఆ సెల్ఫ్ టాక్ అనేది వచ్చేదాకా విజయం సాధించడం అనేది సాధ్యం కాదు. మొట్టమొదటి చేసేదైతే సెల్ఫ్ టాక్, నెగిటివ్ టాక్స్ తీసేయాలి, ఓకే, నెగిటివ్ తీసి పాజిటివ్లోకి వెళ్ళాలి, ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. అది ఎంత గొప్ప విషయమైనా సరే, అది ఎంత అసాధ్యమైన విషయమైనా సరే, నాకు సాధ్యం కాదనే మాట మాట్లాడకూడదు. నేను ప్రయత్నిస్తాను, నాకు సాధ్యం అవుతుంది, నేను సాధిస్తాను అనేటువంటి భావనలోనే ఎంతసేపు మనిషి ఉంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, సాధించడానికి అవకాశం ఉంటుంది. అనేది మొట్టమొదటి ఎస్ చెప్పేటువంటి మాట. రెండో ఎస్ ఏదైతే ఉందో సెల్ఫ్ ఇమేజ్, ఊహించుకోవడం, ఆలోచించుకోవడం. నీ ఆలోచనలో కూడా నువ్వు బయటకు మాట్లాడమే కాదు, నీ ఆలోచనలో కూడా ఎప్పుడు నువ్వు ముందుకు వెళ్ళేటువంటి లక్ష్యమే ఉండాలి, వెనకపట్టు ఉండకూడదు. నువ్వు ఒక రెడ్ కార్ కొనదలుచుకున్నావు అనుకోండి, ఇప్పటిదాకా నువ్వు ఏమవుతుందంటే రెడ్ కార్ కొనదలుచుకుంటే మార్కెట్లోకి వెళ్ళంగానే కార్లలో ఇప్పటిదాకా రెడ్ కారు పెద్దగా నీకు అనిపించదు. కానీ ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే రెడ్ కార్ మీద దృష్టి ఉందో, ఏ రెడ్ కార్ వచ్చినా నీ కళ్ళ నుంచి బయటకు పోకుండా కారు నువ్వు చూస్తావు. అంటే నీ ఆలోచన దాని మీద ఉంది కాబట్టి, అది సాధించాలనే ఆలోచన నీకు ఉంది కాబట్టి, అది కొనాలనే కోరిక నీకు ఉంది కాబట్టి. అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి, ఇప్పటిదాకా ప్రెగ్నెన్సీ లేదు తనకి, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పటిదాకా తన ప్రెగ్నెన్సీ లేడీస్ని పెద్దగా అబ్జర్వ్ చేయడం ఉండదు, కానీ ఇప్పుడు తనకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బయటికి పోగానే ఎక్కడ ప్రెగ్నెన్సీ లేడీ ఉన్నా వెంటనే కళ్ళలో పడుతుంది. ఆమె ఎలా నడుస్తుంది, ఆమె ఎలా ప్రవర్తిస్తుంది, నేను ఆమె కన్నా భిన్నంగా ఉన్నానా అని ఆలోచించుకునేది ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇదేంటి, ఇమేజినేషన్. ఎప్పుడు కూడా నీ ఆలోచనలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో, నీ ఆలోచనలు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటాయో, నీ మాటలు కూడా అలాగే వస్తాయి. అంటే మనసా వాచా కర్మని చెప్పిన సిద్ధాంతం ఇది. చెప్పండి సింపుల్గా చెప్పాలంటే మనసా వాచా కర్మ, నీ మనసులో ఏదైతే అనుకుంటావో దాన్నే నువ్వు ఊహించుకోవాలి, దాన్నే నువ్వు మాట్లాడాలి, దాన్నే నువ్వు ఆచరించాలి అని చెప్పే పద్ధతి అన్నట్టు. దీనికి ట్రిపుల్ పేరు పెట్టారు. మొదటి ఏమో సెల్ఫ్ టాక్ అంటున్నారు, రెండోదాన్ని సెల్ఫ్ ఇమేజ్ అంటున్నారు. నువ్వు సెల్ఫ్ ఇమేజ్ ఎంత అయితే గట్టిగా ఊహించుకోగలుగుతావో, నువ్వు అది సాధించగలను ముందు నీలో నీకు ఖచ్చితమైన కాన్ఫిడెన్స్ అవ్వాలి. నువ్వు పడుకున్నా నీ నిద్రలో అదే కనపడాలి, నీకు లక్ష్యమే కనపడాలి. నువ్వు కూర్చున్నా, నువ్వు ఆలోచిస్తున్నా, నీ మనసులో తలంపులు ఎప్పుడు కూడా వెనుకబాటుతనం కానీ, వెనుకంజ వేసే ఆలోచన కానీ, భయం కానీ, భ్రాంతి కానీ ఇంకొక రకంగా రాకుండా ఐ కెన్ డూ, నేను సాధించగలను, నేను చెయ్యగలను అని నీకు నువ్వు ఎంత గట్టిగా చెప్పుకుంటావో, నీ సెల్ యాక్టివిటీ అయిపోయి మొత్తం టోటల్గా అటువైపే నీ ప్రయాణం వస్తుంది, అటువైపే నీకు దారులు కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఎప్పటిదాకా వెనకంజ వేస్తావో, ఎప్పటిదాకా భయభ్రాంతులు అవుతావో, ఎప్పుడైతే భయాలు కొడుతూ నేను వెంటాడుతుంటాయో, ఎప్పుడైతే ఇతరుల మాటలు విని నేను వెనక్కి వెళ్ళిపోతుంటావో, అప్పటిదాకా నువ్వు ముందుకు వెళ్ళడానికి చాలా కష్టంతో కూడుకున్న పని. అనేది రెండోది సెల్ఫ్ కమాండ్ ఏంటి, మనం మన మనసుకి ఇచ్చుకోగలిగేటువంటి డైరెక్షన్స్. ఈ డైరెక్షన్ కూడా అటువైపు ఉండాలి. అంటే నీ మాట అదే ఉండాలి, నీ మనసు అదే ఉండాలి, నీ చేతలు కూడా అదే ఉండాలి. ఆ చేతల వైపు వెళ్ళడానికి కూడా నీ మైండ్ ఎప్పుడు అంటే ఈ మూడు కలవాలి. నువ్వు అనుకున్నది మాట్లాడడం ప్రారంభించావు, అనుకున్నది ఊహించుకోవడం ప్రారంభించావు, అనుకున్న దాన్ని సాధించడానికి నువ్వు ఆ వైపునే నువ్వు మాట్లాడుతున్నావు. నీ మాట, నీ చేత, నీ పలుకు, నీ చూపు, నీ ఆలోచన, నువ్వు పడుకున్నా, నువ్వు నిల్చున్నా, నువ్వు ఎప్పుడు నీ ఏ పని చేస్తున్నా కూడా నువ్వు ఖచ్చితంగా సాధించగలన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వ్యక్తం చేసినప్పుడు మాత్రమే సాధించగలవు. అనేది ఇప్పుడు కొన్ని లక్షల మంది మిలియనీర్స్ని మీద పరిశోధన చేసిన తర్వాత, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు సాధించిన విధానాన్ని కూడా గ్రహించిన తర్వాత ఈ మూడింటిని అసెస్ చేసి ట్రిపుల్ ఎస్ అనేటువంటి ఒక సిద్ధాంతం ప్రపంచం అంతా కూడా మిలియనీర్స్ కావడానికి, గొప్ప వ్యక్తులు తయారు కావడానికి, గొప్ప విజయాలు సాధించడానికి తోడ్పడింది ఈ ట్రిపుల్ ఎస్ అనేటువంటి సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజల్లో కూడా ఎవరైనా ఏదైనా సాధించాలి అనుకుంటే, ప్రతి ఒక్కరికి ఏదో కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, సాధించాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని ఫాలో కావాలి. ఈ రకమైనటువంటి భావాలు ఏర్పరచుకొని సెల్ఫ్ టాక్ కానీ, సెల్ఫ్ ఇమేజినేషన్ కానీ, సెల్ఫ్ కమాండ్ కానీ ఇచ్చుకోగలిగేటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా తను అనుకున్న లక్ష్యాలు సాధిస్తాడు తప్ప, లేకపోతే అతను ఎప్పటికీ జీవితం లోపల విజయాలు సాధించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సార్ కృష్ణారెడ్డి గారు, ఇంకోటి ఈ మధ్య ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. PMSSV స్కాలర్షిప్స్ అని, అప్లై చేసుకున్న విద్యార్థులకు 3 లక్షల వరకు స్కాలర్షిప్స్ వస్తాయని, ఫ్రీ ల్యాప్టాప్ వస్తుందని. నిజంగా ఇది ప్రచారమా, లేకపోతే దీంట్లో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఎవరు అర్హులు అసలు? PMSSV పథకం అనేటువంటిది అమల్లో ఉంది. దీంట్లో 2 రకాల విద్యార్థులకి అవకాశం కల్పిస్తున్నారు. ఓకే, ఒకటి 9th క్లాస్ పూర్తి చేసుకొని 10th క్లాస్కి వచ్చే వాళ్ళకి, 11th క్లాస్ పూర్తి చేసుకొని 12th క్లాస్కి వచ్చేటువంటి వాళ్ళకి ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అంతా కూడా 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది సపరేట్గా పెట్టారు. అదే మీరు CBSE సిలబస్కి వెళ్తే మీరు 12th క్లాస్ దాకా ఒకటే రకమైన సిలబస్ ఉంటుంది మీకు. సో వీళ్ళు ఇక్కడ 10th అయిపోయిన తర్వాత కొంతమంది పాలిటెక్నిక్ వెళ్ళిపోవచ్చు, కొంతమంది డిఫరెంట్ దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయాలని ఖచ్చితంగా లేదు.
రకరకాల కోర్సులకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు, ఇంకా రకరకాల కోర్సులు వాళ్ళకి ఏర్పడతాయి, అగ్రికల్చర్ వెళ్తారు. కాబట్టి అలా అవకాశాలు ఉన్నాయి. 9th నుంచి 10thలోకి వచ్చినప్పుడు బలమైనటువంటి 10th మార్క్స్ ఉన్నట్టయితే భవిష్యత్తు ఏదైనా పునాది సరిగ్గా ఉంటే వాడికి మంచి అవకాశం, మంచి భవిష్యత్తు కలుగుతుంది ఒక ఉద్దేశం. చాలామంది ఏంటంటే ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల 10thలో సరిగ్గా పాస్ అయిపోకపోవడం వల్ల, 10thలో సరిగ్గా మార్క్స్ రాకపోవడం వల్ల ఫర్దర్గా ఇంటర్మీడియట్కి వెళ్ళాలన్నా, లేకపోతే వేరే పాలిటెక్నిక్కి వెళ్ళాలన్నా, మరి వేరే కోర్సులు దేంట్లోకి వెళ్ళాలన్నా బేస్ అయినటువంటి మార్క్స్ 10th మార్క్స్ కాబట్టి 10th మార్క్స్ కరెక్ట్గా లేకపోతే వెళ్ళలేకపోతున్నాడు. కాబట్టి 10th పునాది కరెక్ట్గా ఉండాలంటే వాడికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తొలగించాలనే ఉద్దేశంతో ఈ PMSSV పథకం అనేటువంటి పెట్టారు. 9th క్లాస్ టు 10th. దీంట్లో 3 లక్షల దాకా బుక్స్కు కొంత, ఫీజులకు కొంత అతను చదువుకోవడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి కొంత ఏదైనా కొనుక్కోవడానికి దానికి కావాల్సినటువంటి గాడ్జెట్స్ కానీ అట్లాంటివి కొనుక్కోవడానికి, ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని దీనికింత అని మొత్తం లెక్కలేసి టోటల్గా ఒక 3 lakhs వరకు ఇచ్చేందుకు మొదలుపెట్టారు దీన్ని. ఇంకా కొంతమంది దీంట్లో ఇంజనీరింగ్ అట్లాంటి కొన్ని టెక్నికల్ కోర్సులకు వెళ్ళే వాళ్ళకి 3,75,000 దాకా కూడా ఇచ్చేందుకు పాసిబిలిటీస్ ఉన్నాయి దీంట్లో. మీరు చెప్పేది 1 yearకి, అదే ఒక సంవత్సరానికి ఇది ఇస్తారు. ఇది దీంతో పాటుగా వీళ్ళకి ఒక ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ల్యాప్టాప్ అంటే మామూలు ల్యాప్టాప్ కాకుండా కొంచెం బాగా కాస్ట్లీ ల్యాప్టాపే వస్తుంది. 50,000 నుంచి ₹1,00,000 దాకా ఉండే ల్యాప్టాప్ కూడా దీంట్లో ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. ఇవి పొందాలి అంటే ఈ 9th క్లాసు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే 8th క్లాస్ పూర్తయిపోయిన వాళ్ళు, 9th క్లాస్లో వచ్చిన వాళ్ళు వెంటనే వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎక్కడ వెబ్సైట్? దీంట్లో వెబ్సైట్లోకి వెళ్ళాలి. PMSSV స్కీమ్ అని చెప్పి కొట్టేస్తే మనకు వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి దాంట్లో మొత్తం నమోదు చేసుకోవాలి. దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డు కావాలి, వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే కావాలనేది ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని చూసుకొని దాని ప్రకారం మొత్తం ఫిలప్ చేసి కంప్లీట్ చేసినట్టయితే, అట్లాగే 11th క్లాస్కు 10th క్లాస్ పూర్తయిన వాళ్ళు 11th క్లాస్లో కూడా ఆ రకంగా చేసుకున్నట్టయితే వాళ్ళకి ఇద్దరికి ఈ రకమైన స్కీమ్ లోపల వచ్చే అవకాశం ఉంది. 11th to 12th కూడా వస్తారా? 11th to 12th 2 months 2 years అవుతుంది. ఇక్కడ 9th and 10th రెండు కవర్ అవుతాయి ఇక్కడ. ఓకే, అంటే ఒక ఫౌండేషను, ఒక ఫైనల్. సో దీనికి ఏమన్నా ఇన్కమ్ ఇంత ఉండాలా? దీంట్లో 2,50,000 కన్నా మించి యాన్యువల్ ఇన్కమ్ ఉండే వాళ్ళకి అర్హత లేదు. ఓకే, ఒక ఫ్యామిలీకి 2,50,000 మాత్రమే ఇన్కమ్ ఉన్నట్టుగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఆ లోపల వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఇది ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వ్యవహారం కాబట్టి కాస్ట్తో సంబంధం లేదు, కుల మతాలకు సంబంధం ఎవరైనా చేయవచ్చు. 2,50,000 కన్నా మించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర 250 లోపల ఉన్నట్టయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 250 కైనా పైన ఉండే వాళ్ళకి అవకాశం లేదు, ఎలిజిబిలిటీ లేదు. ఇది ఎంతమందికైనా ఇస్తారు, దీనికి రిస్ట్రిక్షన్ లేదు. అయితే టైమింగ్స్ ఉన్నాయి దీనికి. ఏ టైం నుంచి ఏ టైం దాకా అప్లై చేసుకోవాలి. ఎప్పుడు సార్ లాస్ట్ డేట్? ఇది సెప్టెంబర్ దాకా, ఆగస్ట్ ఎండింగ్ దాకా టైం ఉన్నట్టుగా నేను చూశాను. దీనిలో మళ్ళీ ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకుంటే ఏమైనా టైం ఎక్స్టెన్షన్ ఏమైనా ఇచ్చిందో చూసి టైం కూడా ఉంది. టైం ఉంది ఇమీడియట్గా జూన్ నుంచి ఆగస్ట్ దాకా ఉంది. సెప్టెంబర్ లోపల దీనికి ఆగస్ట్ ఎండింగ్ లోపల ఎప్పుడో క్లోజ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ డేట్ దాంట్లో చెక్ చేసుకొని, ఇప్పుడైతే ప్రజెంట్గా డేట్ ఉంది, ఎవరైనా ఇమీడియట్గా దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ 2,50,000 వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ మించకుండా ఉండేటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్, రిలీజియస్ ఏం లేకుండా ఈ అవకాశం కలిగింది. ఇది విద్యార్థులకు ఒక మంచి అవకాశం. ఇది ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఆర్థికంగా అందరికీ అవకాశాలు ఉండవు కాబట్టి ఆర్థికంగా అవకాశాలు అందుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ మరి ఇన్కమ్ ట్యాక్స్ను ఒక రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి దాని లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా, మనకి బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు కాబట్టి చాలామంది అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సార్, ఈ మధ్య రైల్వే శాఖ తత్కాల్లో కొన్ని నిబంధనలు మార్చింది. అసలు అంటే ఆధార్ ఈవెన్ తత్కాల్ చేసుకోవాలంటే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. సో ఇది సామాన్యులకి ఎట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే ఇది కరెక్టే అంటారా మీరు? రైల్వే లోపల వచ్చిన సమస్య ఏంటంటే, గతం లోపల ఉన్నటువంటి వెబ్సైట్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల చాలామంది, లక్షల మంది ఇబ్బంది పడ్డ పరిస్థితులు, క్యాన్సిల్ చేసుకోవాలన్న వీలు పడిన పరిస్థితి, అలాగే బుక్ చేసుకోవడానికి వీలు లేని పరిస్థితి, చాలా సమస్యలు ఉండేవి. ఈ సమస్యలన్నిటినీ చెక్ పెట్టుకుంటూ Rail1 అనేటువంటి ఒక వెబ్సైట్ని ఇప్పుడు తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఈ Rail1 వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది చాలా, ఇప్పుడు ఒకే రోజున లక్షలాది మంది, ఈవెన్ 1 కోటి మంది ఒకేసారి రిజర్వేషన్ చేసుకున్నా కూడా వెబ్సైట్ ఎక్కడ ఇబ్బంది పెట్టదు. 24/7 ఎంతమంది ఓపెన్ చేసినా ఎంతమందికైనా ఓపెన్ అవుతుంది, ఎంతమందికైనా వాళ్ళు చేసుకోవడానికి అనుగుణంగా ఉండేంత పవర్ఫుల్గా టెక్నాలజీని పూర్తిగా దీంట్లోకి తీసుకొచ్చారు. ఓకే, ఇది అశ్విని దత్ మన రైల్వే మినిస్టర్ తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన.
దీన్ని అమలు చేశారు, దీన్ని స్టార్ట్ అయింది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గతంలో ఉన్నటువంటి కొన్ని రూల్స్ని రెగ్యులేషన్స్ ఇప్పుడు చేంజ్ చేశారు. ఒకటి ఏంటంటే తత్కాలికంగా ఏదైతే ఉన్నాయో వాటి లోపల ఆధార్ ఇంత ముందు లేదు, ఇప్పుడు ఆధార్ని ఖచ్చితంగా ప్రవేశపెట్టారు. అంటే డూప్లికేట్ చేయడానికి వీలు లేకుండా, ఎవడు పడితే వాడు దాని బయట టికెట్ అమ్ముకోవడానికి వీలు లేకుండా. అదే కొంతమంది ఏజెంట్లు ఆధార్ చూపిస్తేనే కానీ సాధ్యం కాదు. వీడు ఆల్రెడీ ఆధార్ దాంట్లో ఉంటుంది కాబట్టి ఏదైనా ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటాడు, దాని ఇది రెండు టాలీ చేసుకుంటాడు, రెండు కరెక్ట్గా ఉంటేనే ముందుకు తీసుకెళ్తాడు, లేకపోతే లేని పరిస్థితి. అలాంటప్పుడు ఏంటంటే మనిషి అంటే ఒక 60 ఏళ్ళని 50 ఏళ్ళు ఏదంటే 50 ఏళ్ళు ఎవడో వచ్చి ఆ టికెట్ ఇచ్చే దాంట్లో కూర్చోబెట్టేవాడు. అవునవునవును. కొంతమంది ఆడవాళ్ళ టికెట్ మగవాళ్ళ టికెట్ ఆడవాళ్ళు పోయినా కూడా చాలా ఉన్నాయి గతం లోపల. ఇప్పుడు ఆ పరిస్థితులన్నిటికీ చెక్ పెట్టుకుంటూ ఖచ్చితంగా ఎవరైతే బుక్ చేసుకున్నాడో ఆ మనిషి మాత్రమే వెళ్ళేటట్టుగా వేరే వాడు వెళ్ళడానికి వీలు లేకుండా ఒక అడ్డంకి అక్కడ సృష్టించడం జరిగింది. దాంట్లో కొంత సక్సెస్. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళకి టికెట్లు దొరుకుతాయి. వాడు క్యాన్సిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు టికెట్ దొరుకుతాయి. ఇప్పుడు వేరే వాడు కూర్చోబెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే వాడు టికెట్ క్యాన్సిల్ చేయకుండా ఎవరినో వాడిని పట్టుకొచ్చి మొత్తం డబ్బులు తీసుకొచ్చి వాడు కూర్చోబెడుతున్నాడు. ఎందుకంటే 10%, 20%, 50% పోతుంది. ఇప్పుడు రైలు కదిలే ముందు అయితే 50% పోతుంది. అంత ఎవడు పోగొట్టుకుంటాడు అనవసరంగా అనే ఉద్దేశంతో వేరే వాడికి 100% అమ్ముకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా అయితే క్యాన్సిల్ ముందే చేస్తాడు కాబట్టి వేరే వాడికి అవకాశం దొరుకుతుంది. ఎవరైతే వెయిటింగ్లో ఉన్నవాడికి అవకాశం దొరుకుతుంది. రెండోది ఏంటంటే వృద్ధులు, స్త్రీలు, ముఖ్యంగా పిల్లలతో పసిపిల్లలతో ఉండేవాళ్ళు, బాలింతలు, ఇలాంటి వాళ్ళకి కూడా లోయర్ బర్త్ కంపల్సరీగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. అంటే మనం లోయర్ బర్త్ మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఏజ్, మన స్టేటస్, మన పొజిషన్ ఏంటో దాంట్లో రాస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నట్టు. ఇది ఒక పెద్ద సౌలభ్యం. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే ఎవరితో గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీలు కానీ పిల్లలతో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక పెద్ద ఫెసిలిటీ కింద మనం లెక్కేయాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకి భోజన సదుపాయం ఏదైనా కావాలంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునేట్టు పద్ధతి పెట్టారు. అంటే ఇంతకుముందు ఏంటంటే మనకు ఓన్లీ మనం ఆ క్యాంటీన్ లోపల మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునేట్టు పద్ధతిలో ఉండేది. అలా కాకుండా ఈ వెబ్సైట్ ద్వారానే, రైలు వన్ ద్వారా కూడా ఎక్కడ కావాలి, ఎలాంటి భోజనం కావాలి అనేది కూడా మనకు దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే ఉంటుంది. దాని ప్రకారం మనం భోజనం ఆర్డర్ తెచ్చుకుంటే మనకు వస్తుంది. అంటే మంచి భోజనం, రుచికరమైన భోజనాన్ని మనం తెప్పించుకోవడానికి ఒక అవకాశం. అంటే అందరికీ డబ్బు అవకాశం ఉండేవాడు ఉంటాడు, నాకు మంచి భోజనం ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. ఇప్పుడు వేరే వేరే బయట వెబ్సైట్లో చేసి చాలా మంది తెప్పించుకుంటున్నారు. అట్లా రైల్వే స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళు ఇస్తున్నారు. అలా కాకుండా రైల్వే డిపార్ట్మెంటే ఆ రకమైన అవకాశాలు కల్పించడం అనేది గొప్ప విషయం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఒక ట్రైన్ మనం దాంట్లో మనం అవకాశం కల్పిస్తే ఆ ట్రైన్ మనకు లేదనుకోండి, ఆ ట్రైన్లో మనం పోవడానికి అక్కడ మనకు సీట్లు లేవనుకోండి, వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి కూడా చూపించే అవకాశం ఇప్పుడు దీంట్లో వెబ్సైట్లో పెట్టారు. ఓకే, అంటే మనం ఒకదానికోసం అప్లై చేస్తే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, ఈ రూట్లో లేదు, మీరు ఇలా వైఆర్ రూట్లో వెళితే మీకు అవకాశం ఉంటుంది, ఈ రూట్లో వెళితే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకు తెలిసే అవకాశాన్ని దీంట్లో కల్పించారు. ఇలాంటి అనేక రకాలైన మార్పుల వల్ల రైల్వే ప్యాసింజర్స్ చాలా సులభంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే చదువు రాని వాళ్ళు, ఆన్లైన్లో చేసుకోలేని వాళ్ళకి ఏంటంటే బయట ఉండేటువంటి ఎవరి మీద ఆధారపడాలి, వాళ్ళు వేరే వేరే దగ్గర ఆధారపడాలి. ఉన్నాయి అలాంటి కేంద్రాలు చాలా ఓపెన్ అయినాయి. ఇప్పుడు మనకు ఈ సేవ, మీ సేవ లాంటి ప్రైవేట్ కూడా ప్రతి వీధిలో ఉన్నాయి. వాళ్ళు ఏ వీధికి వెళ్ళినా పోయి చేసుకోవచ్చు. కొంచెం 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళు ఎక్స్ట్రా తీసుకుంటారు. డబ్బులు పోయినా కూడా మనకు ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. అది దాదాపు మండల హెడ్ క్వార్టర్ దాకా వెళ్ళినాయి ఇప్పుడు ఆ పరిస్థితి. ఇంకా పల్లెటూళ్ళకి వెళ్ళేది కానీ మండల హెడ్ క్వార్టర్ దాకా ఉన్నాయి కాబట్టి విలేజెస్ కూడా ఉంది. తప్పనిసరి ఈ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ప్రతి పల్లెటూరులో కూడా ఇంటర్నెట్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం తీసుకుంటోంది. ఈ పోస్ట్ ఆఫీసుల్లో కూడా పెట్టినట్టున్నారు. పోస్ట్ ఆఫీసులో ఉన్నాయి కానీ పోస్ట్ ఆఫీసు లోపల అంటే ఈ రకంగా బయట వాళ్ళకి ఇవి లేదు. పోస్ట్ ఆఫీసు కార్యక్రమాలు జరుపుకోవడానికి ఇంటర్నెట్ ఇచ్చారు. అలా కాకుండా ఈ సేవ, మీ సేవ లాంటివి ఈ టైప్లో అన్ని సౌకర్యాలు ఇచ్చేట్టుగా పల్లెటూరులో కూడా ఏర్పాటు అవ్వడానికి చాలా కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్ బాగా వచ్చినప్పుడు ఏముంది, ఒక కంప్యూటర్ పెట్టుకోవడానికి పెట్టేసుకుంటే అన్ని సర్వీసెస్ ఇవ్వచ్చు, ఓ యాప్ తీసేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ రైల్వే శాఖలో చాలా బాగా చొచ్చుకుపోయేటువంటి మనస్తత్వం ఉంటే ఇప్పుడున్నటువంటి కాలానికి పోటీ పడే రీతిగా, ప్రజలకు ఇంకా దగ్గరగా వెళ్ళే రీతిగా, జనాభా ఎంత పెరిగినా, ఎంతమంది పోటీ పడ్డా, ఎంతమందికి అవసరాలు ఉన్నా కూడా అన్నీ తీర్చే విధంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం. రైళ్లలో వేగం పెరిగింది, బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి, మార్గాలు బాగా సుగమవుతున్నాయి, ప్రైవేట్ వాళ్ళకు కూడా ట్రైన్స్ ఇచ్చే అవకాశాలు ఏర్పాటు చేశారు. రకరకాల మార్పులు రైల్వేలో ఇంతకుముందు లేని మార్పులు, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా లేని మార్పులు ఈ 5-6 సంవత్సరాల లోపల, ఈ 10 సంవత్సరాల లోపల వచ్చాయని చెప్పడానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా భవిష్యత్తు లోపల
ప్రపంచ దేశాలతో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడిన మన రైల్వే వ్యవస్థ ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా రైల్వే వ్యవస్థ నడిపేది, అందరికన్నా ఎక్కువ పొడవైనటువంటి రైల్వే సిస్టమ్ నడిపేటువంటిది భారతదేశమే. కాబట్టి ప్రజలకు ఎక్కువగా అందుబాటులోకి రైల్వేని తీసుకొచ్చే అవకాశాలు కల్పించబడ్డాయి. థ్యాంక్ యూ సార్.